नमः। ओम महाकाले 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 नमः। महाकाली ओके ओके अम्मा మీరు వచ్చే ముందు 5 నిమిషాలు ఓకే తెలంగాణలో బోనాల పండగ ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకునేటువంటి బోనాల పండుగ ఈ తెలంగాణ ప్రజలకు చెందుతుంది. మహంకాళి ఉజ్జయిన మందిరం ఏదైతే ఇక్కడ 200 సంవత్సరాల కింద స్థాపింపబడ్డదో ఒక గొప్ప చరిత్ర. ఆనాడు హైదరాబాద్ భాగ్యనగరంలో మశూచి కలరా వ్యాప్తి చెంది అక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలను గమనించి భక్తులు ఉజ్జయిని మందిరం నుంచి మహంకాళి అమ్మవారిని తీసుకొచ్చి స్థాపించి ఆ రకంగా ఆ యొక్క అంటువ్యాధులకు మరి స్వస్తి పలకడం జరిగింది. ఆ అమ్మవారి మహిమ గ్రహించి ప్రతి ఏటా బోనాల పండుగ సందర్భంగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలు మొత్తం ఇవాళ దేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బోనాలు పండుగ జరుగుతున్నదంటే భక్తులను వాళ్ళ కోరికలు తీర్చే అమ్మవారుగా ప్రఖ్యాతి చెందడం. ఈరోజు సికింద్రాబాద్లో, అదే రకంగా వచ్చే వారం హైదరాబాద్లో లాల్ దర్వాజాలో కూడా మరి ఘనంగా జరగడం, ఢిల్లీకి సైతం కూడా ఈ బోనాల పండుగ కూడా విస్తరించుకోవడం భక్తులు నిజంగా గర్వపడుతున్నారు. అదే రకంగా ప్రభుత్వం కూడా భక్తులకు సదుపాయాలన్నీ కల్పించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదే రకంగా
హోంశాఖ మంత్రులు అమిత్ షా సైతం కూడా ఇక్కడ విచ్చేసి అమ్మవారి యొక్క దీవెనలు పొందినటువంటి ఈ యొక్క మరి మందిరం దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా అమ్మవారికి మొక్కులు తీర్చుకొని ఈ దేశం సుభిక్షంగా ఉండాలని భక్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వారు ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా నేను కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా కూడా మహంకాళి అమ్మవారిని యావత్తు తెలంగాణ సుభిక్షంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా భారతదేశం ఏదైతే అభివృద్ధి ఇవాళ దూసుకుపోతుందో మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ కూడా అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని నేను ప్రార్థించాను. काले नमः ओम महाकाले 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 नमः ओम
महाकाल्ये नमः। 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 महाकाल्ये नमः।
महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये नमः। महाकाल्ये
नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ महाकाल्ये नमः ॐ
महाकाल्ये नमः। 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 అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మన యొక్క భాగ్యనగరంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా బోనాల పండుగ నిర్వహించేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ మన తెలంగాణకు, మన భాగ్యనగరానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మరి మనకందరికీ తెలుసు. అత్యంత వైభవంగా మరి వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ పండుగ జరుగుతుంది. ఇది महाकाल्ये नमः। 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 महाकाल्ये
Ma
महाकाल्ये नमः। महाकाल्ये नमः। వాలంటీర్స్ భక్తుల తరతర ముందు కదిలించండి. ఇంకా సార్ లైన్ వదలండి. వాలంటీర్స్తో మనవి, పోలీస్ సిబ్బంది వాలంటీర్స్తో మనవి, క్యూ లైన్ ముందుకు తగిలించాలండి. లైన్ వదలాలండి, లైన్ వదలాలి. వాలంటీర్స్తో మనవి, భక్తులను త్వరగా ముందుకు కదిలించండి. భక్తులను త్వరగా ముందుకు కదిలించాలి. లేన్ 1లో నుంచి లేన్ 2లో నుంచి పంపించండి. లేన్ 2లో నుంచి త్వరగా ముందుకు కదిలించాలి. గర్భాలయం ముందు పోలీసు వారితో మనవి, త్వరగా ముందు ఖాళీ చేయించండి. గర్భాలయం ముందు వాలంటీర్స్తో మనవి, పోలీస్ అధికారులతో మనవి, త్వరగా ముందుకు కదిలించాలి. లేన్ 2 వాలంటీర్స్, లేన్ 2లో త్వరగా ముందుకు కదిలించండి. లేన్ 2 వాలంటీర్స్. महाकाल्ये नमः। 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 आरती में भी भाग लिया, बहुत अच्छा लगा। मैं पिछले साल भी यहाँ आया था। पिछले साल और इस साल में बहुत फ़र्क आया है। व्यवस्था बहुत बेहतर हुई है पिछले साल की। ऐसा लगता है कि एक ऐसी सरकार आई है जो भक्तों का पूरा ध्यान रख रही है, और जो धर्म के ठेकेदार बनते हैं उन सबको भी देखना चाहिए। कांग्रेस पार्टी से और कांग्रेस की सरकार से ये सीखना चाहिए कि कैसे व्यवस्था करनी चाहिए। मंदिरों के आसपास इतने बड़े उत्सव को इतने अच्छी तरह से सुचारू ढंग से बनाया, उसके लिए मैं यहाँ के प्रशासन को बहुत बहुत धन्यवाद देता हूँ। थैंक यू। जय महाकाल। ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఉజ్జయిని మహాంకాళి అమ్మగారిని దర్శించుకోవడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎంతో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ ఇక్కడ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అంటే ఎంత పెద్ద ఎత్తున కూడా బస్తీలలో కావచ్చు, హైదరాబాద్ నగరంలో కావచ్చు, అన్ని చోట్లలో జరుపుకునే పండుగ, ఇష్టంతో జరుపుకునే పండుగ మన బోనాల పండుగ. మరి సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి టెంపుల్
అంటే చాలా ఫేమస్ టెంపుల్ మొత్తం భారతదేశంలోనే. అలాంటిది ఈరోజు అందరు కూడా పెద్ద ఎత్తున ఉదయం 3 గంటల నుంచి మొదలైన ఇప్పటి వరకు కూడా వేలాది మంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. ఇప్పటి వరకే కొద్దిసేపటి కింద మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దర్శనం చేసుకున్నారు. నాతో పాటు వెంకట్ గారు కావచ్చు, నీలిమమ్మ కావచ్చు, ఢిల్లీకేని పవన్ ఖేరా గారు కావచ్చు, అదేవిధంగా దానం నాగేందర్ గారు కావచ్చు, అందరం కూడా అమ్మవారిని దర్శించుకున్నాం, అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ నగరంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలని కూడా అమ్మవారిని కోరుకుంటున్నాం. ఉజ్జయిని మహంకాళికి జై. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ శుభ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ ప్రజలకు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 200 సంవత్సరాల నుండి ఉజ్జయిని మహంకాళి జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర మరి పండుగగా ప్రకటించిన తర్వాత రాష్ట్రం తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహించి ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు అందించాలని ఎప్పుడు లేని విధంగా ఏ టెంపుల్లలో ఎలాగా సౌకర్యాలు కావాలనో అలాగా మరి ప్రభుత్వ ద్వారా ఎండోమెంట్ ద్వారా డబ్బులను ఇప్పించి ఉన్నటువంటి సరిపోకుండే అవి కూడా డబ్బులను పెంచేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ మీడియా ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల కమిటీ తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా అప్పట్లో చాలామంది అనారోగ్యానికి గురై కలరా వ్యాధి వల్ల చాలా మరి కుటుంబాలు నష్టపోయాయని ప్రాణ కోల్పోయారనే ఆలోచనతోని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని స్థాపించిన తర్వాత ఈరోజు తెలంగాణ మరి చూస్తూ ఉన్నాం. మరి మొన్నటి వరకు కూడా వర్షాలు లేవు అని చెప్పి చాలామంది కొంచెము ఆందోళన ఉంటే అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ అన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి అన్ని జలాశయాలన్నీ కూడా నిండిపోయి సస్యశ్యామలం అవుతున్నటువంటి తెలంగాణకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి గారు మొన్న ప్రవేశపెట్టినటువంటి రైతు రుణమాఫీ గురించి కూడా మరి రైతులు ఎంతో పండుగ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో దాంతోపాటు ఎంబడే వర్షాలు రావడం అనేది రాష్ట్ర ప్రజలకు ఇది శుభసూచకంగా నేను భావిస్తూ ముఖ్యమంత్రి గారికి ఇలాగే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసా వాచా వేడుకుంటూ ధన్యవాదాలు. సనత్ నగర్ ఇన్ఛార్జ్ గా ఇది మా అదృష్టం దట్ 2 పెద్ద ఫెస్టివల్స్ 2 పెద్ద టెంపుల్స్ అమ్మవారి టెంపుల్స్ మా దగ్గర ఉన్నాయి. సనత్ నగర్ నియోజకవర్గంలో బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం మేము చాలా ఘనంగా ఇప్పుడే చేసాం. దీని తర్వాత ఇక్కడ అమ్మవారు శ్రీ ఉజ్జయిని మహంకాళి గారు ఉత్సవం ఇక్కడ బోనాల ఉత్సవం కంప్లీట్ చేసాం. చాలా ఈసారి మార్పులు వచ్చినాయి. మహిళలకు ప్రత్యేకంగా వృద్ధులకి మహిళలకు ఎన్నో సౌకర్యాలు మేము ఈసారి ప్రొవైడ్ చేసాం. ఈ మొత్తం మీరు చూసుంటారు క్రితం సంవత్సరంకి ఈ సంవత్సరంకి మార్పు మీరు చూసుంటారు. లాస్ట్ ఇయర్ నేను ఒక సామాన్య భక్తురాల్లాగా క్యూలో నుంచుని ఈ గుడికి రావడం బోనాలు ఫెస్టివల్లో జరిగింది. అప్పుడున్న పరిస్థితి అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం లేవు. ఇది రేవంత్ అన్న సర్కార్ మూలంగా ఆయన మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మూలంగా ఆయన మాకు చూపించిన మార్గదర్శనం చేసిన దాని మూలంగా ఆయన ఇచ్చిన గైడెన్స్ మూలంగా మేము ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాం. భక్తులందరికీ మా ధన్యవాదములు, ఎంతో సహకరించారు. అలాగే ఏమైనా లోటుపాట్లు ఉంటే క్షమించగలరు. కానీ మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు. ధన్యవాదాలు. పల్మూరు వెంకట ఎమ్మెల్సీ గారు. ముందుగా తెలంగాణ ప్రజలకి హైదరాబాద్ ప్రజలకి అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మ బోనాలు శుభాకాంక్షలు. ఏదైతే ఈ బోనాలు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే ముందే ప్రభుత్వము ఎన్నడూ లేని విధంగా చెక్స్ కానీ అవన్నీ కూడా గుడిలకి ఏదైతే జాతర బోనాలు ప్రారంభం కాకముందే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా మంత్రి గారు అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి కూడా చెక్స్ పంపిణీ చేసి ప్రతి ఒక్క గుడిలో కూడా ఏదైతే బోనాలు
చాలా సంతోషంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ముందే చెక్స్ని పంపిణీ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఏర్పాట్లు ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే జిల్లా మంత్రి అదేవిధంగా ఇన్ఛార్జ్ హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా స్థానికంగా ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి నీలిమ గారు కూడా ఈరోజు ఉదయం 3 గంటలకెళ్ళి ఇక్కడ ఉండి ఇక్కడ పరిస్థితులని సూపర్వైజ్ చేస్తూ ఏ చిన్న ప్రాబ్లం రాకుండా